అలాగే ఉంటుంది, అందులో అవినీతి ఉన్నా సరే. శాసన నిర్మాణ వ్యవస్థ పరమ అవినీతి. కానీ ఏం చేయగలుగుతున్నాం మనం? వాళ్ళ మీద అందరి మీద నమ్మకం ఉంది, ఎమ్మెల్యేలు అందరి మీద లేదు కదా. వాళ్ళందరి మీద లేదనే కదా ఫైనల్ గా వీళ్ళ మీద వీళ్ళందరితో పోల్చుకుంటే కొంచెం బెటరు. అది ఆ నమ్మకం కోల్పోవడం అంటే ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కదా మనకి. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి తప్పదు. మన ఇంట్లో సమస్య వస్తే ఎట్లాంటిదో అట్లాగా అనుకోవాలి దాన్ని. కానీ ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం ఏమన్నా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలా? ఇప్పుడు కొలీజియం వ్యవస్థ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేసింది, కరెక్టే. ముందు మామూలుగా అయితే విచారణ జరిపి తర్వాత తీసుకుంటారు ఏదైనా నిర్ణయం వేరే వాళ్ళ విషయంలో. కానీ ఒక జడ్జి గారి విషయం వచ్చేసరికి అలాంటిది ఏమీ జరగకుండా, అలాగని ఈయన మీద అవినీతి ఆరోపణ లేదు, అవినీతి చేశారు అనే దానికి ఇంకా నిర్ధారించలేదు. అదేదో నిర్ధారణ తర్వాత తేలిన తర్వాత ఒక క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తారా? ముందే చేశారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇంకేం చేయడానికి ఏం లేదు, వాళ్ళు ఇంకే ఎంక్వైరీ చేయించే ఉద్దేశం ఉన్నట్లేదు. ఇంటర్నల్ ఏదేదో ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేశారు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేశాక మరి యాక్షన్ ఏం తీసుకుంటారో తెలీదు. అప్పుడు ఆయన్ని పిలిపించి ఏమన్నా రాజీనామా చేయమంటారేమో. ఒక ముగ్గురుతో కలిపి ఒక కమిటీ వేశారు, ఇది ఫస్ట్ టైం అనమాట. అట్లా ఒక కమిటీతో ఏది ఇట్లాంటి బహిరంగ అవినీతి అంశం మీద విచారణకు వేయటం. ఇదివరకు ఇంటర్నల్ మ్యాటర్స్లో ఉండే కొన్ని బయటికి తెలిసేది కాదు. ఇప్పుడు ఆ కమిటీ ఇచ్చే నివేదిక దాకా చూడాలి. ఆ నివేదిక తర్వాత తొలగించే అధికారం ఉందా వీళ్ళకి? అది లేదంటే ఇప్పుడు ఏమైనా ఫస్ట్ టైం పెడతారా?